లేకపోతే రాదు. మాకు అవసరం లేదండి, మేము ఎంపీ, మాకు జీతాలు వస్తున్నాయి, మేము నడిపించుకుంటున్నాం, సెంట్రల్లో లాబింగ్లు చేస్తాం, సెంట్రల్లో లాబింగ్లు చేస్తాం, సెంట్రల్లో పని చేస్తాం. మాకెందుకండి ఇవన్నీ? తెలంగాణ ప్రజల గురించి మేమెందుకు మాట్లాడాలి? మేమెందుకు ఇజ్జలా? ఇప్పుడు గుళ్ళ దగ్గర ఏమైనా జరిగితే మాత్రం మేము వస్తాం, ఎందుకంటే బీజేపీ అస్తిత్వమే అది కదా. మేము గుళ్ళనే కాపాడుతాం, తెలంగాణ ప్రజల్ని కాపాడాం. కానీ బాస్, ఆ గుళ్ళ మీద దాడి జరిగినా ఈ బీజేపీ వాళ్ళు ఇప్పుడు మాట్లాడతలేరు. నాకు తెలిసి ఎవరో ఇద్దరు కనబడతారు, ఒకటేమో చీకోటి ప్రవీణ్ కనబడతారు ఈ గుళ్ళ గురించి ప్రజెంట్ మాట్లాడేటోళ్ళు. ఒకటి చీకోటి ప్రవీణ్ కనబడితే ఇంకోటి మాధవిలత గారు కనబడుతురు. ఎవరైనా గుళ్ళ మీద దాడి చేసినా, మొన్న అక్కడ మల్కాజ్గిరిలో వాడు పిచ్చి వేషాలు వేసిండు, ఒకడు తోక కత్తరిచ్చిండ్రు ఆడ ప్రజలంతా. బీజేపీ వాళ్ళు వచ్చిర్రు ఆడికేమన్నా? ఎవరు వచ్చిర్రు? దాని గురించి ఎక్కువ ఎవరు మాట్లాడలే, ఎవరు ఒక స్టేట్మెంట్ ఇవ్వలే. ఆఖరికి గుళ్ళ జోలికి వస్తే మంచిగా ఉండదని బెదిరించిన బండి సంజయ్ కూడా మాట్లాడలే నాకు తెలిసినంత వరకు. మాట్లాడినా ఎవరు చూస్తలేరు, ఎందుకంటే మర్చిపోయారు బండి సంజయ్ని కానీ, కిషన్ రెడ్డి గారిని కానీ, లేకపోతే ఇంకొంతమంది మంచి నాయకుల్ని తెలంగాణ ప్రజలు మర్చిపోతున్నారు. నేను ఎందుకు మాట్లాడుతున్నా? ఇవన్నీ మాట్లాడిన తర్వాతన్నా బీజేపీ క్షేత్రస్థాయిలో పనిచేస్తుందేమో అని మాట్లాడితే చీమ కూడా కుట్టినట్లేదు వాళ్ళకి. సరే, ఇది పక్కన పెడదాం, మనం టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. దీని గురించి మాట్లాడేది రాజాసింగ్ మాట్లాడతాడండి. ఏం చేసి రాజాసింగ్ని సస్పెండ్ చేసినారు. ఇప్పుడు ఆయన పార్టీలో ఉండడో అర్థం కాదు, లేడో అర్థం కాదు. రాజాసింగ్ తర్వాత ఎవరు మాట్లాడుతున్నారు? చీకోటి ప్రవీణ్ మాట్లాడుతున్నాడు. ఇంకెవరు మాట్లాడుతున్నారు? మాధవిలత గారు మాట్లాడుతున్నారు. ఇంకెవరైనా బీజేపీ నుండి ఈ గుళ్ళ జోలికి వచ్చినా, దేని జోలికి వచ్చినా ఎవడన్నా కొద్దో గొప్ప స్టేట్మెంట్ ఇచ్చేటోళ్ళు ఉన్నారా? ఇక మాట్లాడితే మా కరాటే కళ్యాణి అక్కడనే కనబడుతుంది, మధ్యలో కనబడుతుంటాను. లవ్ జిహాద్ అని అదని ఇదని కేసెస్ తీసుకొని మీడియాలో మాట్లాడుతున్నారు. మరి ఇంకెవరు మాట్లాడుతున్నారు? బీజేపీ నుండి ఎవ్వరు మాట్లాడతలే. అందుకే రేవంత్ రెడ్డి ఇంకా ఆగడాలు మితిమీరిపోయినాయి, ఇంకా చేసుకుంటూ పోతున్నాడు. తెలంగాణ ప్రజల్ని సావండ్రా నాయన, మీరు మా రాజకీయ నాయకుల్ని నమ్మినందుకు మీ గొంతుకు వస్తారు. ఒకడేమో బీసీ అంటాడు, ఇంకోడేమో ఓసీ అంటాడు, ఇంకోడేమో రెడ్ అంటాడు, ఇంకోడేమో బాపన్ అంటాడు, ఇంకోడేమో మునూర్ కాప్ అంటాడు, ఇంకోడేమో యాదవ్ అంటాడు, ఇంకోడేమో గౌడ్ అంటారు. బంగ్లాదేశ్లో ఏం చేస్తున్నాడా? నువ్వు గౌడువా, నువ్వు ఎస్సీవా, నువ్వు ఎస్టీవా, నువ్వు బాపనామెవా, నువ్వు రెడ్డివా అని చెప్పి చంపుతలేరు. నువ్వు హిందువు అయితే చచ్చిపో అని సజీవదానం చేస్తున్నారు. ప్రాణం మీదకి వచ్చినాక ఏ కులం గుర్తురాదు, ఒకటే కులం, బతికే కులం. ఫ్లోలో వచ్చిన డైలాగ్ మాత్రం బాగా వచ్చింది. ఇవన్నీ సమస్యలు గాలికి వదిలేసి ఎవరు మాట్లాడతలేరు. ఇప్పుడు తెలంగాణ ప్రజల పరిస్థితి ఏంది? ఫ్యూచర్ ఏంది? అయిపోయి ఇప్పుడు హరీష్ రావు అరెస్ట్ అవ్వడం వల్ల 6 గ్యారెంటీలు ఏమన్నా తెలంగాణ ప్రజలకు వస్తాయా? పోనీ రేవంత్ రెడ్డి అరెస్ట్ అవ్వడం వల్ల 6 గ్యారెంటీలు ఏమన్నా తెలంగాణ ప్రజలకు వస్తాయా? 84 కేసులు ఉన్నాయి రేవంత్ రెడ్డి మీద. ఏం చేస్తాం మనం? దీనివల్ల వస్తాయా? రిటైర్డ్ ఎంప్లాయీస్ గురించి ఓడు మాట్లాడతలేడు. రిటైర్మెంట్ చూడండి, ఎక్కడన్నా ఉందా వార్త?